Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important pronoun, that is reflexive pronoun. ఒక ప్రొనౌన్కి ఐ యు ఎన్ని ఉన్నాయి కదా, వీటికి సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ కలిపితే వాటిని కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ ఐ యు ఏంది? పర్సనల్ ప్రొనౌన్స్. ఈ కలపటం వల్ల కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్. ఈ కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ని కొన్ని సందర్భాల్లో రెఫ్లెక్స్ అంటారు, కొన్ని సందర్భాల్లో ఎంఫటిక్ ప్రొనౌన్ లేక ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అని కూడా అంటారు. కామన్ ఎర్రర్స్లో ఎక్కువగా అడటానికి ఛాన్స్ ఉంది, నిజ జీవితంలో కూడా అవసరమే. దీని గురించి మాట్లాడుతున్నా. రెఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ఎప్పుడు అంటారు? వెన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. The below mentioned apt reflexives are to be used in place of objects. These help to reflect or turn back the action of the verb on the subject itself అంటాడు. వెర్బ్ చేత తెలియచేయబడే, అంటే ఉదాహరణ క్రిటిసైజ్, ఐ క్రిటిసైజ్ మై సెల్ఫ్ అన్న. వెర్బ్ చేత తెలియచేయబడే పని ఎవరు చేశారో వాళ్ళ మీదే కనుక పడినట్లయితే, రిఫ్లెక్ట్ అయితే, టర్న్ బ్యాక్ అయితే దాన్ని రిఫ్లెక్ట్ అయిందని, దానికోసంగా వాడే ప్రొనౌన్, తర్వాత వాడే ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఇంకొకసారి, ఒక వెర్బ్ ఉంటుంది, దాన్ని ఒక వ్యక్తి చేస్తాడు, ఆ వెర్బ్ యొక్క ఫలితము పోయి సబ్జెక్టు మీద పడద్దు. అప్పుడు సెల్ఫ్ లేక సెల్ఫ్స్తో కూడిన ప్రొనౌన్స్ వస్తాయి. ఇక్కడ ఒక మెళకువ గమనించండి. ఫస్ట్ సెకండ్ పర్సన్ రాసా ముందు, వాటి యొక్క పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంది? తర్వాత నౌన్ వస్తుంది. మై, అట్లే వీకి అవర్, ఐకి మై, వీకి అవర్, యూకి యువర్, సింగులర్. ఫ్లోరల్ అయితే దానికి కూడా యువర్ వచ్చింది. ఐకి మై సెల్ఫ్, సింగులర్ అయితే సెల్ఫ్ కలపండి. ఐకి మై సెల్ఫ్, వీకి అవర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, యూ ఫ్లోరల్ కనుక అయినట్లయితే యువర్ సెల్ఫ్స్. అందుకే ఇక్కడ రాశా ఫార్ములా, పొసెసివ్ అడ్జెక్టివ్ ప్లస్ సెల్ఫ్, సింగులర్ అయితే, ఫ్లోరల్ అయితే సెల్ఫ్స్ రాశా. ఇవి గుర్తుపెట్టుకోండి. సింగులర్కి సెల్ఫ్, ఫ్లోరల్కి సెల్ఫ్స్. ఫస్ట్ సెకండ్లో పొసెసివ్ అడ్జెక్టివే తీసుకోండి, పొసెసివ్ ప్రొనౌన్ కాదు, ఆబ్జెక్ట్ కూడా కాదు. అదే థర్డ్ పర్సన్ ఉంది, హీ, షీ, టు, దే, ఆల్ నౌన్స్ అన్ని, వాటి సంగతి ఏంది? వీటికి సంబంధించి ఆబ్జెక్టివ్ కేసు తీసుకోండి. హీకి ఏంది? హిమ్, దానికి సెల్ఫ్. షీకి హర్, సెల్ఫ్. ఇట్ సెల్ఫ్. దే, దెమ్ సెల్ఫ్స్. రామ, హిమ్సెల్ఫ్. సీత, హర్ సెల్ఫ్. స్టూడెంట్స్, దెమ్ సెల్ఫ్స్. ఇలా దీన్ని అబ్జర్వ్ చేయండి. థర్డ్ పర్సన్కి సంబంధించి ఆబ్జెక్టివ్ కేసు తీసుకొని దానికి సెల్ఫ్ లేక సెల్ఫ్స్ వాడుకోండి. సింగులర్ అయితే సెల్ఫ్, ఫ్లోరల్ అయితే సెల్ఫ్స్ వాడుకోండి. ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ తయారవుతాయి. వీటినే నేనేమన్నాను? కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నా. ఇలా ఆబ్జెక్ట్గా సబ్జెక్టే కనుక వాడినట్లయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఐ క్రిటిసైజ్డ్ మై సెల్ఫ్ అన్న ఎగ్జాంపుల్. క్రిటిసైజ్డ్ హర్, దెమ్ అల్ల, నన్ను నేనే విమర్శించుకున్నా. వాళ్ళని వాళ్లే పొగుడుకున్నారు, ఆటలో గెలిచారు. దే ప్రైజ్డ్ దెమ్ సెల్ఫ్స్.
చూసారా? అదే సబ్జెక్టే ఆబ్జెక్ట్ అయింది. దే ప్రైజ్డ్ దెమ్ అనకూడదు, దెమ్ సెల్స్ అనాలి. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సంబంధించిన విషయం. ఇక్కడ కామనర్ ఎలా ఆడతారంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇలా ఆబ్జెక్టివ్ కేసులో రావచ్చు, కానీ సబ్జెక్టుగా వాడకూడదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మై సెల్ఫ్ డిడ్ ది వర్క్ అనకూడదు. ఇక్కడ చూడండి ఏమని రాశాను, అయ్యి రాశా. ఐ మై సెల్ఫ్ డిడ్ ది వర్క్ అనొచ్చు, లేక ఐ డిడ్ ది వర్క్ అని అనొచ్చు. అండర్లైన్ చేశాను, అది రాంగ్. ఇది రాంగు. ఐ వాడండి. హూ డిడ్ దిస్, ఆన్సర్ మై సెల్ఫ్ అనకూడదు, అయ్యి అనాలి. అయ్యను లేక ఐ మై సెల్ఫ్ అని. ఇది కామన్ ఎర్రర్. తర్వాత బై ది బై, దీనికి లింక్ ఉంది కాబట్టి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్నే ఎంఫసిస్ కోసం వాడుకుంటే ఎంఫటిక్ ప్రొనౌన్ లేక ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అని అంటారు. నొక్కి చెప్పటం అన్నమాట. When the reflexive pronouns are used for the sake of emphasis, they are called emphatic pronouns. Usually they are placed beside the noun or pronoun they emphasize. దేని నొక్కి చెప్పాలనుకున్నాయో దాని పక్కనే వస్తుంటే యూజువల్లీ, ఆల్వేస్ అన్లా, యూజువల్లీ అన్నాడంటే గ్రామర్లో ఏదో ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనుకోవాలి. అది గుర్తుంచుకోండి. సమ్ టైమ్స్ దే ఫాలో ది నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఎట్ ఎ డిస్టెన్స్. జనరల్గా పక్కనే ఉంటాయి. ఐ మై సెల్ఫ్ అంటాడు. ఐ అంటే ఏంది నేను, ఐ మై సెల్ఫ్ అంటే నేనే, షీ అంటే ఆమె, షీ హర్ సెల్ఫ్ అంటే ఆమె, దే దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళే. అట్లా అనమాట, నొక్కి చెప్పు. ఐ మై సెల్ఫ్ రోట్ ది బుక్, నేను ఎరిగిన లోకం తీరు. నేను ఎరిగిన లోకం తీరు అనే బుక్ని నేనే రాశా, నిజంగా నేను రాశా, ఇంకా ప్రింట్ కాలేదు, అవుతుంది, బుక్ మాత్రం రాశా. షీ షూట్స్ ది వీడియోస్ హర్ సెల్ఫ్. చూసారా? షీ హర్ సెల్ఫ్ షూట్స్ ది వీడియోస్ అని ఉండాలి. చెప్పాను కదా, అటు డిస్టెన్స్ కూడా ఉండొచ్చు, పక్కనే ఉంటాయి జనరల్గా, దూరం కూడా ఉండొచ్చు. రిషిక్ డ్రూ ది పిక్చర్ హిమ్సెల్ఫ్. రిషిక్ హిమ్సెల్ఫ్ అలా అనొచ్చు, కావాలంటే ఎట్టు కూడా చేయొచ్చు. డ్రూ ది పిక్చర్ హిమ్సెల్ఫ్ అన్నా కూడా అదే. అద్రిత హర్ సెల్ఫ్, చూసారా పక్కనే చేరుకుంది. సెట్స్, అద్రితానే ఆ విధంగా చెప్పింది. ఎవరు చెప్పారు? అద్రితానే చెప్పింది. ఇలా ప్రొనౌన్ కానీ నౌన్ కానీ వాడతాడు, దాని పక్కనే చేరుతాయి అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పక్కనే చేరి ఎంఫసైజ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి కూడా ఒక తేడా గమనించండి చాలు. ఇక్కడ ఆబ్జెక్ట్గా వస్తుంది, ఇక్కడ మాత్రం ఎంఫసిస్కి వస్తుంది. ఈ డిఫరెన్స్ గమనించండి. బుక్స్ మీరు చదివే కొద్ది ఇంకా కొన్ని పాయింట్లు వస్తాయి, కానీ ప్రధానమైనవి మాత్రం చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.